జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. మనిషిలో నైతికత, ప్రామాణికత ఇవి చాలా అవసరం. ఇది ఉండాలి. మనిషి అంటేనే ఇట్లా ఉండాలి. ఇది ఎక్స్ట్రా కాదు, ఇది ఉండాల్సిన గుణాలు. కొందరు దొంగలు, కొందరు సమయాల్లో వాళ్ళ దగ్గర కూడా నైతికత, ప్రామాణికత కనిపిస్తుంది. వాళ్ళు చేసే పని వేరే ఉన్నా కూడా వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి నైతికత ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. అది ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. ఒకసారి బాంబేలో ఒక ఆయన లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. ఆయన స్టేషన్ దిగి చూసుకుంటే పిక్ పాకెట్ అయిపోయింది. ఆయన జేబుల నుంచి పర్స్ ఎవరో కొట్టేశాడు. దాంట్లో 90 రూపాయలు ఉంది. ఒకటి తల్లికి లెటర్ రాశాడు. అమ్మ, నా ఉద్యోగం పోయింది, బాంబేలో బతకడం చాలా కష్టం, నీకు ఈ నెల నేను పైసలు పంపేది అయితలేదు, మళ్ళీ ఉద్యోగం దొరికితే ముందర నెలలో అడ్జస్ట్ చేసి పంపిస్తా అమ్మా, ఎట్లన్నా సర్దుకో అని ఒక లెటర్ రాశాడు. ఆ లెటరు పోయింది, 90 రూపాయలు పోయింది, ఆ పర్స్ పోయింది, అంతా పోయింది. ఒక వారం తర్వాత ఆయన అదే ఆలోచనలో ఉన్నాడు. ఆ 90 రూపాయలంటే ఉద్యోగం పోయినప్పుడు ఎంతో, ఇది 900, 1000 రూపాయలు ఉన్నట్టు ఆయనకి జీవితం గడపాలి. ఎట్లో ఇచ్చేసిండు. ఒక 5-6 రోజుల తర్వాత లెటర్ వచ్చింది ఊరి నుంచి. తల్లి, నాయన నీవు పంపించిన 1000 రూపాయలు ముట్టింది, ఎంత సమయానికి పంపిస్తావు నాయన, నీవు నా చాలా ప్రియమైన కొడుకువి, నాకు ఒక్కరోజు కూడా ఎక్కతొక్క కానట్టు నువ్వు పైసలు నెల నెల పంపిస్తున్నావు, నీకు ఆశీర్వాదాలు అని తల్లి లెటర్ రాసింది. ఆశ్చర్యం, పైసలే పంపలేదు, ఉన్న 90 రూపాయలు పోయింది, ఆ లెటర్ పోయింది. ఎవరు పంపించినారు అని ఆలోచిస్తూ కూర్చుంటే 2 రోజుల తర్వాత ఇంకొక లెటర్ వస్తుంది. సార్, నేను మీ జేబు దొంగని, మీ జేబు నుంచి దొంగలించినాను, దాంట్లో 90 రూపాయలు ఉంది, ఇంకో లెటర్ ఉంది, లెటర్ చదివాను, మీరు మీ తల్లికి లెటర్ రాశారు, అమ్మ 1000 రూపాయలు పంపలేకపోతున్నానని. తల్లి, మీ తల్లి అయినా నా తల్లి అయినా తల్లి అంతా ఒకటే, అందరికీ తల్లి ఒకటే ఉంటుంది ప్రపంచంలో. కాబట్టి నేను నా తల్లి అనుకుని మీ 90 రూపాయలు నేను 910 రూపాయలు దాన్ని జతకేసి అమ్మకి పంపించాను, మీరు గాబరు కాగండి అని ఆ దొంగ లెటర్ రాసిండు. చూడండి, ఆశ్చర్యం ఏమిటంటే ఆ దొంగలో కూడా ఆ లెటర్ అంతా ప్రభావం చేసింది. నైతికత పైకి వచ్చేసింది. మనిషిలో ఒరిజినల్గా ఉండాల్సిన స్వభావం. ఇలాంటి కథలు పిల్లలకి చెప్పాలి. నైతికత ఏ సమయం వచ్చినప్పుడు కూడా, ఎంత పరిస్థితి వచ్చినప్పుడు కూడా, ఏమొచ్చినా కూడా ఆ నైతికత, ప్రామాణికతని మేము వదులుకోకూడదు. ఎవరైనా సామాన్లు దొరికితే, ఎవరిదాన్ని ఇది దొరికితే, పర్స్ దొరికితే ఇమీడియట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఈ అలవాట్లు చిన్న పిల్లల్లో, ఈ మారల్ కథలన్నీ పిల్లల కొరకు పిల్లలకి చెప్పాలి. ఆ పిల్లల్లో ఆ ప్రామాణికత, నైతికత పెరుగుతుంది. ఒకసారి ఒక ఆయన అరబస్థాన్ నుంచి ఒక ఒంటె కొన్నాడు. ఒంటె కొని తాను, తన నౌకర్, ఆయన ఇద్దరు వస్తున్నారు. కొంత దూరం వచ్చిన తర్వాత రాత్రి అక్కడే తంగినరు. చాలా మంచి ఒంటె ఉందిరా, మంచి దొరికింది అని చూస్తుంటే పెద్ద పెద్ద గంటలు కట్టినరు. ఒక గంట లోపల ఏదో సప్పుడవుతుందని చూస్తే దాంట్లో వజ్రాలు 30 వజ్రాలు, చాలా కిమ్మతి వజ్రాలు, చూస్తేనే కళ్ళకి ఇదవుతున్నది. అప్పుడు ఆయన శిష్యుడు అన్న నౌకర్ ఆయన, అయ్యా మాకు 30 వజ్రాలు దొరికినాయి, జాక్పాట్ కొట్టేస్తే నువ్వు పద, తొందరగా వెళ్ళిపోదాం, రాత్రి తంగేదే వద్దు, ఇంకో వాడు వస్తే మళ్ళీ అడుగుతాడు, పోదాం పద అంటే ఆయన అన్నాడు, లేదు నాయన, మేము ఒంటెని కొన్నాం, ఆ దాంట్లో వజ్రం మనవు కాదు, మనం కాని వస్తువు మేము కొంటే తీసుకుని పోతే మాకు అంటది నాయన, ఆయనకి ఇచ్చేద్దాం. సరే మీ ఇష్టం అన్నారు. మరుసటి రోజు ఉదయం లేస్తుంటే మళ్ళీ రిటర్న్ పోయి ఆ సంతలో అంతా ఎతకలాడితే దొరికిండు. ఆయన చాలా పరేషాన్లో కూర్చున్నాడు పాపం. అప్పుడు వస్తేనే ఇట్లా చెప్పిండు, మీ ఒంటని నేను కొన్నాను. అవునవును, అది ఎక్కడ ఇది ఉంది అంటే, లేదు ఇక్కడ ఉంది సార్, మీ వజ్రాలు తీసుకోండి. చూసిండు, చాలా సంతోషమైంది. ఎవరి కాలంలో 30 వజ్రాలు, ఇంత కాస్ట్లీ వజ్రాలు ఎవరు రిటర్న్ ఇస్తారు? మహానుభావుడు నీవు, ఇదిగో ఒక చాలా కిమ్మతైన వజ్రం, ఈ వజ్రం తీసుకో, నీకు బహుమతిగా ఇస్తున్నా. వద్దు, నాకు వద్దంట. లేదు లేదు, ఒకటి తీసుకోవాల్సిందే, నీకు బహుమతిగా నేను ఇస్తున్నా. సార్, నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నా దాంట్లో. ఆయన విప్పి చూస్తాడు, 30కి 30 ఉన్నవి. లేదు నాయన, 30 వజ్రాలు నేను ఉండే 30 ఉన్నవి, నీవు తీసుకోలేదు. లేదు, నేను నైతికత అనేది, ప్రామాణికత అనేది, నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది, అదాన్ని నేను తీసుకున్నా దాంట్లో. నాకు ఒక పరీక్ష సమయం వచ్చిండే, భగవంతుడు ఒక పరీక్ష ఇచ్చిండు, నాకు 30 వజ్రాలు ఇచ్చిండు. ఆ దాంట్లో నీవు దొంగలిచ్చి ఉరికిపోతావా, వాళ్ళకి వాపస్ ఇస్తావా అనే ఒక పరీక్షలో నేను నెగ్గిన. అదే నైతికత, అదే ప్రామాణికత, అదే సెల్ఫ్ రెస్పెక్ట్, అది నేను ఉంచుకున్నా, చాలు నాకి, దానికంటే ఎక్కువ ఏం కావాలి అన్నాడట. చూడండి, తాత్పర్యం ఏమిటంటే మనిషి పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలి.
పైసలు ఎక్కడో దొరికినప్పుడు నేను ఎవరు దొంగలిస్తలేనంటే దొంగలించేది కాదు, ఎప్పుడో ఒక బ్యాగ్ దొరికింది, ఒకటి పైసలు దొరికినవి, ఒకరి దగ్గర మేము పని చేసేటప్పుడు కానీ ఇంకొక దగ్గర రాజకీయ క్షేత్రంలో పని చేసేటప్పుడు కానీ నైతికంగా ప్రామాణికంగా ఉండాలి. వాళ్ళ సొమ్ము ఒక్క నయ పైసా మాకొద్దు, ఇంకొకరు సొమ్మే వద్దు అనే భావన ఉండాలి. లేకుంటే కర్మం తప్పదు. మేము ఒకరి నుంచి 10 రూపాయలు తింటే 1000 రూపాయలు మేము హాస్పిటల్కి పెట్టాల్సి అవుతుంది. ఒకరి నుంచి ఒక 1000 రూపాయలు తప్పుడు లెక్కలు ఇచ్చి మేము ఏదో చేసుకుంటే అది 10 రెట్లు మళ్ళీ వాళ్ళకి మేము ఏదో రూపంగా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి నైతికత ప్రామాణికత అనేది జీవితంలో ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. పిల్లలకి చెప్పాలి ఈ కథలు. పిల్లలకి జపాన్లో చిన్నప్పుడు ఇవే నేర్పుతారు. 3, 4 క్లాస్ వరకు ఏమీ చెప్పరు. వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్టు, నైతికత, స్వచ్ఛత, ఆరోగ్య సూత్రాలు, ఇంకొకరికి హెల్ప్ చేయడము, ఇలాంటివి పిల్లలకి నేర్పిస్తుంటారు. మేము కూడా మా పిల్లలకి ఇలాంటి కథలు చెప్పాలి. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.